ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ట్రంప్ టారిఫ్ల ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్, ట్రెంట్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు, అలాగే వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ప్రజెంట్ అయితే మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, ముందుగా మీరు చెప్పండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ట్రంప్ టారిఫ్ గురించి మన ఈక్విటీ మార్కెట్లు ఖాతరు చేయడం లేదా? ఇండియా చూపిస్తున్న ధైర్యం సమంజసమా లేక తెలివి తక్కువతనమా? తెలివి తక్కువతనం కాదన్న, తప్పనిసరి పరిస్థితుల్లో చేసే తెగువ అని చెప్పాలి. ఎందుకంటే అతను ట్రంప్ చేసే చర్యకి మనం చేసే పని మూలంగా రెస్పాండ్ అయిపోయి తగ్గించడం అనే మాట ఉండదు. కాబట్టి ఆయన ఏం చేసినా రెడీగా ఉండాలి మనం. ఆ రకంగా ఇండియన్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి వెరీ మెచ్యూర్డ్ రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్. ఇక్కడ ఒక పర్స్పెక్టివ్ ఎలా చూడాలంటే, ఎవరు లేకపోతే కనుక ఆమోదపు చిట్టే మహావృక్షం అని చెప్పినట్లుగా మనకి ఏం ఆధారం లేకపోతే ట్రంప్ ఒక్కళ్ళే మన ఆధారం లాగా అనుకునేట్లుగా ఎక్కువ మంది భావిస్తూ భయపడుతూ, నిజంగా చెప్పాలంటే భయపడుతూ మార్కెట్లో తెగ అమ్మేసుకుంటూ ఉంటారు. ఒకసారి పర్స్పెక్టివ్ చెప్పడానికి నేను ఏం చేస్తానంటే, ఇండియాలో ఉన్న టోటల్ షేర్లన్నీ కలిపితే ఇండియాలో మార్కెట్ క్యాపిటలైజేషన్ 446 లక్షల కోట్లు, అంటే చాలా పెద్దది, జీడిపి కన్నా కూడా పెద్దది. అదే సమయంలో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీ, గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలన్నీ కలిపి వాటి యొక్క మార్కెట్ క్యాప్ ఎంత చూస్తే 39 lakh crores, అంటే దాదాపుగా 8-9% వరకు మాత్రమే టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో యుఎస్ తో కొద్ది గొప్ప వ్యాపారం చేసే కంపెనీలు ఉన్నాయి. ఇంకోటి ఏం చూడాలంటే, మొత్తం మన ఈ కంపెనీలు, ఇండియాలో ఉన్న కంపెనీలన్నీ కలిపి ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నాయో ఆ సంవత్సరానికంటే దాదాపుగా 165 నుంచి 170 లక్షల కోట్ల వరకు టర్న్ ఓవర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా గుర్తుపెట్టుకోవాలి, 165 నుంచి 170 లక్షల కోట్లు వ్యాపారం చేస్తుంటే ఇండియాలో ఉన్న లిస్టెడ్ కంపెనీల్లో అమెరికాతో ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి టర్న్ ఓవర్ ఎంత అంటే, చాలా కంపెనీలు ఉండొచ్చు, వాళ్ళంతా కలిపి అమెరికాకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తారని చూస్తే కేవలం 5 లక్షల కోట్లు. అంటే ఎక్కడ 170, 166 లక్షలు, 170, 167 లక్షల కోట్లు ఉంటే 5 లక్షల కోట్లు అంటే లెస్ దాన్ 3% ఆఫ్ అవర్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ లిస్టెడ్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు అమెరికా. చాలా తక్కువ నెంబరు. ఇందులో ఆయన 25 వేసుకున్నా 50 వేసుకున్నా కూడా వచ్చే నష్టం ఎంత ఉంటుందా అంటే ఉండదు, ఎక్కువ ఉండదు. అంటే ఎక్కువ మాక్సిమం వస్తే చిన్న పర్సంటేజ్ ఉంటుంది. ఇకపోతే ప్రాఫిట్లు ఎంత వచ్చినాయి అని చూస్తుంటే కూడా ఇండియాలో మొత్తం మీద చూస్తే అన్ని కలిపి 16 లక్షల కోట్లు వచ్చినాయి. ఎంత? 16 లక్షల కోట్లు. అదే కనుక ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలు చూస్తే మొత్తం మీద చూస్తే కూడా 50,000 కోట్ల కన్నా ఉండదు, అంటే అది కూడా 3% కన్నా తక్కువ. ఇంత తక్కువ దానికి అంత రాద్ధాంతం పడటం ఎందుకు? దాని మూలంగా లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎందుకు అనుకోవటం అనేది అనవసరం. అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ చేస్తున్నది 100% సరైన చర్య. ఆయన కోరుకున్నట్లుగా రష్యా ఆయిల్ ఆపటం కనుక మనం చేస్తే ఇండియాలో ఇన్ఫ్లేషన్ వెంటనే పెరిగిపోతుంది. కారణం ఆటోమేటిక్ గా మనం ఆయిల్ అమెరికా నుంచి ఎక్కువ రేట్లు కొనాలి. అది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు, సమర్థనీయం కాదు. ఐ థింక్ ఇండియా ఇస్ డూయింగ్ గ్రేట్ జాబ్. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. సాయికృష్ణ బీరంగూడ నుంచి కాల్ చేశారు. సాయికృష్ణ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. ఎన్ఎస్డిఎల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో పర్చేజ్ చేయొచ్చా అండి? చెప్పండి. ఎన్ఎస్డిఎల్ బేసికలీ అది లిస్ట్ అయిందండి, 2 days బ్యాక్ లిస్ట్ అవటం చూసాం మనం. అండ్ నిన్న 20% అప్పర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతుంది. సో టెక్నికలీ మనం చూడాలంటే ప్రాబ్లీ ప్రైస్ డిస్కవర్ అనేది మనకి రాలేదు ఇంకా. సో ఐ థింక్ వెయిట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే ఈ రోజు కూడా 12% అప్ ఉంది. సో ఆల్రెడీ 1259 స్టాక్ ట్రేడ్ అవుతుంది ఇక్కడ. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ ఇష్యూ ప్రైస్ కన్నా 50% పెరిగినప్పుడు ఇప్పుడు చేజ్ చేసుకుంటూ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. సో మనం గతంలో కూడా చూసాం చాలా స్టాక్స్, రైట్ ఫ్రమ్ టాటా టెక్నాలజీస్ నుంచి మొన్న లిస్ట్ అయిన హెచ్డిబి ఫైనాన్షియల్స్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక ప్రైస్ డిస్కవరీ తర్వాత కరెక్ట్ అవటం చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ హెచ్డిబి ఫైనాన్షియల్ చూస్తే కనుక 840లో లిస్ట్ అయ్యి ప్రాబ్లీ 900 వరకు వెళ్ళటం చూసాం మనం. అగైన్ ఇప్పుడు 750 దాకా వచ్చేయటం చూసాం. సో అలాంటి ఈవెంట్ వచ్చినప్పుడు ఆ ప్రైస్ డిస్కవరీ అయిపోయినాక కరెక్షన్స్ లో కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. చేజ్ చేసి డెఫినెట్లీ ఈ స్టేజ్ లో అయితే కొనొద్దనే సజెస్ట్ చేస్తాను. మేబీ 850 ఆర్ 900 ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఎన్ఎస్డిఎల్ అవుతుంది. కరెంట్లీ 1250 ఉంది ప్రైస్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి ప్రసాద్ గారు, రాజేందర్ గారు.
నా దగ్గర బిహెచ్ఎల్ అని ఒక 100 ఉన్నాయి, కొద్ది లాస్ లో ఉన్నాను సార్. ఇంకొకటి హికాల్, హెచ్ ఫర్ హిమాచల్, హికాల్ అనేది 300 ఉన్నాయి, అవి కూడా కొద్ది లాస్ లో ఉన్నా. రిజల్ట్ బాగలేదు కదా, ఉంచుకోమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? బిహెచ్ఎల్ అయితే వెంటనే అమ్మేసుకోవడం బెటర్ అండి. అది రిజల్ట్స్ కూడా వచ్చేసి జూన్ లో రిజల్ట్స్ వచ్చినాయి, బాగాలేని కంపెనీలో పట్టుకుని వేలాటం అనేది అనవసరం. ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో ఉన్న ఎక్కువ కంపెనీలు ఈ టైంలో బిహెచ్ఎల్ కి పెర్ఫార్మెన్స్ ఇస్తుందంటే దానిలో నుంచి ఉండటం అనేది నా లెక్క ప్రకారం టోటలీ పనికిరాదు. బికాస్ మీరు డేటా కనుక చూస్తుంటే ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టాను చూడండి, 1.88 ఉన్న మార్జిన్ కూడా 1.02కి వచ్చేసింది. అంటే మార్జిన్ తగ్గిపోతూ సేల్స్ కూడా చూస్తే అంతకుముందు 28,339 అయితే అదే అక్కడే ఉంటుంది. అంటే సేల్స్ పెరగటం లేదు, మార్జిన్ తగ్గుతుంది. అర్థం ఏంటి? వీళ్ళ వల్ల కావటం లేదు ఆ బిజినెస్ ఆ రేంజ్ లో అని. అందువల్ల విహెచ్ఎల్ ఈస్ డెఫినెట్లీ టు బి అమ్మేసేయాలి. ఇంకోటి హైకాల్ అన్నారు. ఆ హికాల్ చెప్తే ఫార్మాస్యూటికల్స్ లో ఉన్న కంపెనీల్లో ఇది చిన్న కంపెనీ అండి. ఇలాంటి చిన్న కంపెనీలు అమెరికా కనుక ఎక్స్పోర్ట్స్ ఉండి అందులో కనుక ఎక్స్పోజర్ ఉంటే ఒక్కసారి దెబ్బ తగిలిందంటే మొత్తం బాగా పడిపోతాయి. కాబట్టి ఈ కంపెనీలో ఉండాలా అక్కర్లేదంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కంపెనీకి అమెరికాలో ఎక్స్పోర్ట్ ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదే ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను మీకోసం. చూడండి, ఒకసారి కనుక ఫార్మాస్యూటికల్స్ చూస్తే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ చిన్న ఎక్స్పోర్ట్స్ ఉంటే కూడా చాలా దెబ్బతుంది. చూడండి, హికాల్ చూస్తే దాదాపు 16% ఉంది, ఎక్స్పోజర్ ఎక్కువ లేదు. కాబట్టి అమెరికా ఎక్స్పోర్ట్స్ మూలంగా విపరీతంగా దెబ్బ తగిలే ప్రమాదం లేదు. కానీ యాజ్ ఇట్ ఈజ్ గా చూస్తే మాత్రం అంటే ఎక్స్పోర్ట్స్ గురించి కంగారు పడకుండా ఎక్కువ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి చూస్తే 287 ఉన్న కంపెనీ మార్కెట్ రేట్ ఇప్పుడు 335 దాకా వెళ్లే ఛాన్స్ ఉందండి. అందువల్ల అమ్మవలసిన తొందర భయం లేదు. ఒకవేళ ఫార్మాస్యూటికల్ ఇంపాక్ట్ పడినా కూడా 16% ఎక్స్పోజర్ కాబట్టి మరీ ఎక్కువగా దెబ్బతినే అవకాశం లేదు. సో దిస్ యూ కెన్ హోల్డ్ ఆన్ బట్ నాట్ బిహెచ్ఎల్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. కృష్ణారెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. ప్రజెంట్ రేట్ లో వారేది రోజల్ టెక్స్ ఈ రెండు కొనొచ్చు సార్? తీసుకోండి. ఐ థింక్ వార్ ఎనర్జీ ప్రాబ్లీ అక్యుములేట్ చేయొచ్చండి మెల్లగా ఇక్కడ నుంచి. సో స్టాక్ ప్రీవియస్లీ ఆల్ టైమ్ హై 3743 దాకా వెళ్ళటం చూసాం లిస్ట్ అయినప్పుడు. అండ్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ ఆల్మోస్ట్ హాఫ్ కూడా అవటం చూసాం, 2066 దాకా రావటం చూసాం. సో ఇప్పుడు దీని డేటా మనం చూస్తే కనుక ఐ థింక్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో లిస్ట్ అయిన స్టాక్ ఇది. సో డెఫినెట్లీ డౌన్ ట్రెండ్ అయితే అయిపోయింది, అప్ ట్రెండ్ లో వస్తుంది. సో ఈవెన్చువల్లీ ప్రీవియస్ హై ఏదైతే ఉందో 3700 దాకా అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 600 రూపీస్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక 2900 కూడా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో 200 రూపీస్ డౌన్ సైడ్ అండ్ ప్రాబ్లీ 600 రూపీస్ అప్ సైడ్. ఇక్కడ ఉన్న కూడా 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే కనుక 3130 నుంచి 2900 మధ్యలో అక్యుములేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా వార్ ఎనర్జీకి. రైట్ సార్, వైజాగ్ నుంచి మరో కాల్ ఉన్నారు, భాస్కర్ రావు గారు కాల్ చేశారు. భాస్కర్ రావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే అండి. చిన్న డౌట్ అండి, ఎంసీఎక్స్ ఎక్కువ కొన్ని మనం యుద్ధపోయేంతో తక్కువ రేట్లు అమ్ముకున్నాం సార్, నష్టపోయాను. ఈ రేట్లు కొనుక్కోమంటారా? ఒకటి బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఒకటి 100 కొనుక్కున్నాను సార్. ఇప్పుడు వేరే బ్యాంకు, ఫెడరల్ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ ఏ బ్యాంక్ కానీ కొంచెం బాగుంటుందో కొంచెం సలహా చెప్తే తీసుకుంటాను సార్ రిటైర్డ్ ఎంప్లాయీ. అంటే ఫస్ట్ మీరు చేసే ఆలోచనలో తప్పు ఉందేమో. ఒకసారి ఓపెన్ మైండ్ తో కనుక ఆలోచిస్తే మీరు కొనుక్కున్న కంపెనీ రేటు తగ్గితే ఇంకా కొనుక్కుని యావరేజ్ చేసుకుంటానంటే ఒక రకంగా లాంగ్వేజ్ ఏంటంటే థ్రోయింగ్ గుడ్ మనీ ఆఫ్టర్ బ్యాడ్ మనీ అంటారు. అంటే ఎంసీఎక్స్ బ్యాడ్ అంటలేదు, ఎంసీఎక్స్ ఇస్ అ గుడ్ కంపెనీ. ఎంసీఎక్స్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. వాళ్ళ ప్రస్తుతమే తగ్గిన మాట వాస్తవం, పెరగవలసిన మాట కూడా వాస్తవం. కాబట్టి దాంట్లో ఏమీ నెగిటివ్ లేదు. అలా అని ఇంకా ఎక్స్ట్రా కొనుక్కోవడం అనేది కంప్లీట్ గా కూడా తప్పు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఉంటే కూడా మళ్ళీ ఏమన్నారు, అక్కడ స్టేట్ బ్యాంక్ కొంటాను అంటలేదు కానీ మళ్ళీ ఇంకో బ్యాంక్ ఏదైనా కొంటానా అంటున్నారు, కొనమంటారా అంటున్నారు. ఇలా ఒకే సెక్టర్ లో ఎక్కువ గుడ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఒకసారి బాస్కెట్ జారితే మొత్తం పగిలిపోతాయి. సో అట్లా ఫోకస్ గా ఉండకూడదండి. అన్లెస్ మీకున్న పోర్ట్ఫోలియో పెద్దది, అందులో బ్యాంక్ స్టాక్స్, ఈ ఫైనాన్స్ స్టాక్స్ చిన్న ఉండి ఇంకొద్దిగా పెంచుకుందాం అనుకుంటే ఆలోచించవచ్చు. స్టేట్ బ్యాంక్ తో పాటు ఇక చాలా కంపెనీలు, బ్యాంకుల్లో బోర్డు అనే కంపెనీలు తక్కువ ప్రైస్ లో దొరుకుతున్నాయి. అమెరికాతో యుద్ధం వచ్చినా ఏమొచ్చినా కూడా బ్యాంకులకి ఏమీ ఒక్క వెంట్రుక కూడా ఓడదు. అందువల్ల 100 రూపాయలు బ్యాంకుల్లో ఉండటం కరెక్ట్. ఎస్బీఐ ఈజ్ ఎ గ్రేట్ స్టాక్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్, ఉంచుకోవాలి. ఎంసీఎక్స్ కూడా ఉంచుకోవాలి. హైరానా బట్టం ఆపేయండి. వీలైతే రోజు మార్కెట్ ఇంకా చూడకుండా నెలకు ఒకసారి చూడటం మొదలు పెట్టండి, మీరు ఏమీ మిస్ అవ్వరు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి చందు గారు కాల్ చేశారు. చందు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి.
సార్ ఒక వారి ఎనర్జీ చెప్పారు కానీ ప్రీమియర్ ఎనర్జీ ఎలా ఉంటదండి, అది తీసుకోవచ్చండి? ఎప్పుడు కూడా ఎనర్జీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ కంపెనీ అయినా కొనాలంటే మనకి రిటైల్ ఇండస్ట్రీలో కొనాలంటే ఇప్పుడు కూడా మనం చూడాల్సింది ఒక మార్కెట్ క్యాప్ కనీసం ఒక రీజనబుల్ సైజ్ ఉండాలండి. లేకపోతే ఏమొస్తుంటే కొనుక్కునేటప్పుడు ఏమో ఒక అడవి కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అంటాం కదా, అలా అవుతుంది. ప్రీమియం ఎనర్జీ చూడండి అంత చిన్న కంపెనీలో మరీ చిన్న కంపెనీ అది. మీరు చెప్పిన కంపెనీ కనుక నేను చెప్పింది కరెక్ట్ అయితే పొరపాటున వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకోకూడదు. మీరు నేను అనుకుంటాను స్క్రీన్ మీద చూపిస్తున్నాను అదే కనుక అయితే. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నాను. రాజేంద్ర గారు, సార్ నేను చూసుకున్నట్లయితే నిఫ్టీ గత కొన్ని వారాల సపోర్ట్ స్థాయిల నుండి భారీగా పుల్ బ్యాక్ కనపరిచింది. బ్యాంక్ నిఫ్టీ కూడా తక్కువ కాల సపోర్ట్ స్థాయి నుండి రికవరీ చూపించింది. అయితే నిన్న జరిగిన నిఫ్టీ వారాంతపు ఆప్షన్స్ ఎక్స్పైరీ నేపథ్యంలో వచ్చిన ఈ ర్యాలీ దీర్ఘకాలికంగా కొనసాగుతుందా లేక ఇది తాత్కాలిక పుల్ బ్యాక్ మాత్రమేనా? మార్కెట్స్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయండి. సో ఇప్పుడే మీరు అన్నట్టు మల్టీ వీక్ లో ఏదైతే ఉందో అక్కడ సపోర్ట్ తీసుకోవడం చూసాం. ఆ లో 24,378 అనమాట. సో దట్ వాస్ 12th రోజు ఏదైతే 12th మే రోజు ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఆల్మోస్ట్ 2.5 months బ్యాక్ ఏదైతే లో ఫామ్ అయిందో ఆ లో దగ్గర సపోర్ట్ తీసుకుని నేను ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అవటం చూసాం 24,344. సో ఎప్పుడైతే ఇలాంటి లోస్ వస్తాయో ప్రీవియస్ సపోర్ట్ పాయింట్స్ వస్తాయో ఫ్రెష్ సెల్లింగ్ అనేది ఆగిపోతుంది, షార్ట్ కవరింగ్ కూడా ర్యాలీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే చూసాం. అండ్ నిన్న మీరు అన్నట్టు ఎక్స్పైరీ ఏదైతే ఉందో వీక్లీ ఆప్షన్స్ నిఫ్టీలో అది కూడా దోహదపడింది అని చెప్పొచ్చు షార్ట్ కవరింగ్ ర్యాలీకి. సో ఏదైనప్పటికీ బుల్స్ కంట్రోల్ కి రావాలి మార్కెట్ లో అంటే కనుక అట్లీస్ట్ 24,800 పైన క్లోజ్ అవ్వాలి. సో అప్పటి వరకు మేబీ ఎవ్రీ రైజ్ లో బేర్సే కొద్దిగా సెల్లింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. అది ఈ రోజు మనం కూడా చూసాం 100 points కింద ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. బట్ ఏదైనప్పటికీ 24,300 ఆ రేంజ్ లో సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లీ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది 24,300 నుంచి 24,800 మధ్యలో. ఇంకోటి ఏంటంటే 24,201 అనేది 200 డే మూవింగ్ యావరేజ్. సో లాంగ్ టర్మ్ సపోర్ట్ పాయింట్ కూడా అక్కడే చూస్తున్నాం మనం. సో డెఫినెట్లీ ఒక బై జోన్ లోనే మనం ఉన్నాం కాబట్టి ప్రాబ్లీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఒక సీరియస్ బయింగ్ వచ్చింది మార్కెట్ లో అంటే కనుక ఇక్కడ నుంచి కూడా 400 points పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అగైన్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఎందుకంటే 24,300 కింద కట్ అయినాక ఇంకొక 200-300 points కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఐ థింక్ 54,500 ఆ లెవెల్ అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ 200 డే మూవింగ్ యావరేజ్ చాలా దూరం ఉంది 53,360. సో 54,500 కింద కట్ అవుతే ప్రాబ్లీ అక్కడి నుంచి ఇంకొక బిగ్ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. నిన్న మనం 54,900 లో రావటం చేసాం. ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా 54,500 నుంచి 56,500 2000 points లోనే అప్ సైడ్ ఐ మీన్ వొలటాలిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. హైదరాబాద్ నుంచి మురళి గారు కాల్ చేశారు. మురళి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. పతాంజలి ఫుడ్స్ టెక్నికల్ గా ఏ విధంగా రాజేంద్ర గారిని చెప్పమండి, ఈ రేట్ లో బై చేయొచ్చండి. పతాంజలి ఫుడ్ ఫస్ట్ థింగ్ వెరీ థిన్లీ ట్రేడెడ్ నేమ్ అండి. పర్ డే మీకు 1 lakh 2 lakhs కైండ్ ఆఫ్ ట్రేడ్స్ అవుతాయి. సో ప్రాబ్లీ దీని ప్రీవియస్ స్వింగ్ హై చూస్తే కనుక 2011 దాకా వెళ్ళటం చూసాం ఇన్ఫాక్ట్ ఏప్రిల్లోనే. అంతకుముందు ప్రీవియస్ హై 1992. సో ఒక సపోర్ట్ పాయింట్ కి అయితే ఈ రోజు మనకి రావటం చూస్తున్నాం ఎందుకంటే 1760 200 డే మూవింగ్ యావరేజ్, ఈ రోజు లో 1754. మీకు ప్రాబ్లీ ఐ థింక్ ఒక 3 quarters ఆర్ 5 quarters అంటే 1 to 1.5 year టైం రేంజ్ ఉంది అనుకుంటే కనుక డెఫినెట్లీ ఇది అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయాలి. బట్ అగైన్ దీనికి మేజర్ సపోర్ట్ అనేది 1680 దగ్గరే ఉంది. సో ఇక్కడ నుంచి కూడా అబౌట్ 120 points పడే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ రోజు లో చూస్తే కనుక అక్కడ నుంచి జస్ట్ అబౌట్ 80-90 points. సో బిట్వీన్ 1800 and 1650 మధ్యలో పతాంజలి 1.5 year కోసం అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, అలాగే హరీష్ గారు అడుగుతున్నారండి ప్రెసెంట్ ప్రైస్ లో HGIEL అలాగే ఇండియన్ హోటల్స్ యావరేజ్ చేయవచ్చా అని అడుగుతున్నారు. ఎవరేజ్ అనే మాట యాక్చువల్గా అనకూడదండి ఎప్పుడు కూడా. దానికి కారణం ఏంటంటే మనం కొనుక్కున్న కంపెనీలోనే సంపాదించాలని కోరుకోకూడదు. ఏది బాగుందో అది కొనుక్కోవాలి. లేకపోతే అలా రెచ్చి ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఇండియన్ హోటల్స్ యాసిటీస్ గా కంపెనీ మంచిదే కదా చూద్దాం. ఇండియన్ హోటల్స్ జూన్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. హోటల్ ఇండస్ట్రీకి గ్యారంటీగా ఫ్యూచర్ బాగుంది, ఎకనామిక్ యాక్టివిటీ బాగున్నప్పుడు. ప్రస్తుతం చూస్తే కొద్దిగా కాంప్రమైజ్ అయిపోయింది ఎందుకంటే ఈ సీజన్ లో సమ్మర్ అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు సమ్మర్ కి ముందు వచ్చినప్పుడు సీజన్ లో
23.53 ఉన్న మార్జిన్ దాదాపుగా 23.19, చాలా నెగ్లిజిబుల్. ప్రాఫిట్స్ చూస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. దాదాపుగా లాస్ట్ 8 to 9 quarters లో హైయెస్ట్ ప్రాఫిట్ ఉంది 2046 crores. అందువల్ల ఏ రకంగా కూడా చూస్తున్నా ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన కంపెనీ, యావరేజ్ చేయక్కర్లేదు కానీ ఉంచుకోవాల్సిన కంపెనీ. ఇదే హోటల్స్ కొన్నాంటే చాలెట్ హోటల్స్ ఉంది, అలాగే వేరియంట్ హోటల్స్, అలాగే ఇంకా మిగతా హోటల్ ఇండస్ట్రీస్ లోనే ఇంకా మిగతా ఉన్నాయి. అదే ఇండస్ట్రీలో ఉండాలంటే ఈ కంపెనీ మాత్రం 9.22-23 దాకా చేరడానికి ఛాన్స్ ఉంది ఫండమెంటల్స్ ప్రకారం. సో యూ కెన్ ఈజీలీ హోల్డ్ ఆన్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. ప్రకాశం జిల్లా నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. చెప్పండి సార్, సుజలాన్ ఎనర్జీ, రిలయన్స్ పవర్ సార్, లాంగ్ టర్మ్ కి కరెక్ట్ అయినా కాదా? మాట బ్రేక్ అయిపోయిందండి. సుజలాన్ ఎనర్జీ గురించి అడిగారు సార్. సుజలాన్ ఇంకొకటి తీసుకుంటారా? సుజలాన్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఏ ట్రేడబుల్ స్టాక్ అండి. ఐ థింక్ మనం కొనేసి కూర్చుంటాం అంటే ఇట్ వోంట్ వర్క్. అది లాస్ట్ టైం కూడా మనం చూసాం, రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇది ఆల్మోస్ట్ 70 to 75 దాకా వెళ్ళటం చేసాం. అక్కడ నుంచి ఫిజిల్ అవుట్ అవుతూ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో 59.5 and 60 దగ్గర కూడా ట్రేడ్ అవుట్ చూసాం. సో ఇట్స్ ఏ రేంజ్ బౌండ్ స్టాక్ అని చెప్పాలి. సో మొన్నటి స్వింగ్ లో 59.5 అండ్ ప్రాబ్లీ 3 months బ్యాక్ 73 దాకా వెళ్ళటం చేసాం ఎప్పుడైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసిందో. ఐ థింక్ దాని రిజల్ట్స్ ఉన్నాయండి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో. ఒకవేళ రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్ లాగా బాగుంటే అగైన్ ఇట్ మైట్ గో అప్ టు 70-72 కైండ్ ఆఫ్ థింగ్. సో మీరు సుజలాన్ లో ఉండాలి అంటే కనుక 1-2 ప్రైస్ పాయింట్స్ లో షుడ్ బై. సో 63 నుంచి 59 మధ్యలో అక్యుములేట్ చేయాలి. అండ్ స్టాప్ లాస్ కూడా పెట్టాలి. చాలా దూరం ఉన్నా కూడా 51 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. అండ్ మేబీ 73 నుంచి 78 అగైన్ సప్లై జోన్ అది. సో ఈ స్టాక్ 53 to 78 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో కొంటాం అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో అమ్మటం వి షుడ్ డూ విత్ స్టాప్ లాస్ కంపల్సరీ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. అనంతపురం నుంచి సురేష్ గారు కాల్ చేశారు. సురేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, నేను ఎస్బీఐ ఇన్వెస్ట్ ఫండ్ ఆప్షన్ ఫండ్ లో 5 lakhs ఇన్వెస్ట్ చేశాను. అది ఇప్పుడు తీసేలా పెట్టుకోవాలండి. మ్యూచువల్ ఫండ్ ఎస్బీఐలో మ్యూచువల్ ఫండ్ అండి, ఎస్బీఐ ఇన్వర్టెడ్ ఫండ్ అండి. మీరు చెప్తే చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ అట్లా చెప్పడం కొద్దిగా కష్టం అవుతుందండి, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇట్ సెల్ఫ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. అందులో మొత్తం చూడకుండా చెప్పడం, ఆన్ ద స్పాట్ చెప్పడం నా వల్ల అయితే అంత తొందరగా తేలిక అవ్వదు. రాజేంద్ర గారు, మ్యూచువల్ ఫండ్ టెక్నికలీ ఏంటంటే ప్యాసివ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే గేమ్ అండి అదంతా. సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ 16 ఇస్తే వర్స్ట్ ఫండ్ కూడా 12 కైండ్ ఆఫ్ ఇస్తుంది. సో మీరు ఐ థింక్ ఇప్పుడే సార్ అన్నట్టు వెరీ టఫ్ టు టేక్ ఏ కాల్ ఇలాంటివి. బట్ మీకు మనీ అవసరం అయితేనే తీసేయండి. అదే కానీ అదే విధంగా ప్రాఫిట్ వచ్చిందని అలా కాకుండా ప్రాబ్లీ మ్యూచువల్ ఫండ్ ఇస్ వెరీ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అది. సో డెఫినెట్లీ నా సజెషన్ అయితే ఉంచమని సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మనీ అవసరం లేదు అనుకుంటే కనుక మేబీ ఇఫ్ యూ కెన్ అనలైజ్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్, మనకి ఇంటర్నెట్ లో కూడా చాలా డేటా ఉంటుంది. అది మీకు అర్థమైనప్పుడు యూ కెన్ ట్రై టు షిఫ్ట్, అదర్వైజ్ ఈ ఫండ్ యూ కెన్ హోల్డ్. చిన్న మాట కూడా చెప్పాలండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తానంటే మీరు మీ నమ్మే ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే అన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ని కూడా చూసి అందులో టాప్ ర్యాంక్ అన్ని చూసి చెప్తా ఉంటాం. మీరు చెప్పింది టాప్ 30లో కూడా లేదు. అంటే బేసిక్ గా మేము ఆ కంపెనీ మ్యూచువల్ ఫండ్స్ కింద కొనమని చెప్పాం, ఉంచుకోమని కూడా చెప్పాం. ఆ పైన నిర్ణయం మీది. బేసిక్ గా గుర్తుంచుకోవాల్సిందంటే టాప్ ర్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఉండాలి. టాప్ ర్యాంక్ తోనే కంటిన్యూ అవుతుంటే ఎప్పుడు కూడా మీ గ్రోత్ బాగుంటుంది. అంతే తప్ప ఇప్పుడు ప్రతిదీ కూడా బై ప్రైస్ ఎన్ఐవి ప్రైస్ ఉన్నట్టుకి వాటి చూసి అమ్ముతాం కొంటాం అనేది ట్రేడింగ్ లాగా మ్యూచువల్ ఫండ్స్ లో చేయకూడదు. నెంబర్ 1. కాబట్టి ఒక చిన్న నోట్ అండి, ప్రీమియం ఎనర్జీ గురించి ఎవరో ఇందాక అడిగితే 2 కంపెనీలు ఉన్నాయి, ప్రీమియం ఎనర్జీస్ అని, ప్రీమియం ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. ఐ థింక్ ఆయన అడిగింది ప్రీమియం ఎనర్జీస్ అనుకుంటాను, నేనే ప్రీమియం ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాను. ఆ ప్రీమియం ఎనర్జీ కనుక ఆయన అడిగింది అయితే మాత్రం 100కి 100 బ్రహ్మాండంగా ఉన్న కంపెనీ, ఖచ్చితంగా ఉంచుకోవాలి. లేకపోతే కూడా ధైర్యంగా కొనుక్కోగలిగిన కంపెనీ, ఎందుకంటే దీనికి ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చే ప్రమాదం, యూఎస్ నుంచి వచ్చే ఇబ్బంది కూడా ఏమీ లేదు. సో దట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ. చిన్న కరెక్షన్ అనమాట, ఇందాక ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అలాగే థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.